హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్. మీ ముందుకి ఎక్సలెంట్ గ్రోత్ కారిడార్లో మనకి హౌజెస్కి ఆనుకొని వెరీ నియర్ బై ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ తోటి 100 feet రోడ్ ఫేసింగ్ తోటి ఉన్నటువంటి ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చేసాను. ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్కడ ఉంది ఏంటి అన్ని వివరాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్ మన చంద్రశేఖర్ గారు మనతో లైవ్లో ఉన్నారు. సార్ని అడిగి ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని విషయాలు మనం తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో అండి. మీరు ఈ సైట్ విజిట్ చేయాలన్నా మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా సార్ నెంబర్ అనేది వీడియోలో పైన ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సైట్ విజిటింగ్ కూడా మీకు ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. మరి ఇక ఆలస్యం ఎందుకండి, సార్ని అడిగి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకునే ముందు మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి ఆలస్యం ఎందుకండి, సార్ని అడిగి అయితే పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే అన్నగారు. హాయ్ మహేంద్ర వర్మ సార్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన సైట్ ఎక్కడుందనే వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లొకేషన్ హైలైట్ మనకు ఆన్వే హైట్స్ కి హైలైట్ ఏంటంటే ఓకే అద్భుతమైన మనకు కనెక్టివిటీస్ ఎక్కడ అంటే ఓవరాల్ జస్ట్ మనం ఒక 10 minutes డ్రైవ్ లో మనం ఓవరాల్ కి వెళ్ళిపోవచ్చు. ఓకే, అదే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒక 16 kilometers ఉంటుందండి. ఓకే, అండ్ బెంగళూరు హైవేకి శ్రీశైలం హైవేకి సెంటర్ పాయింటే మన ఆన్వే హైట్స్. ఓకే, ఓకే. అండ్ మనకు హైటెక్ సిటీకి 4th Street కి సెంటర్ పాయింట్ మహేశ్వరం లొకేషన్ లో మన ప్రాజెక్ట్ ఉంది. ఇది HMDA విత్ రేరా అప్రూవ్డ్ అండ్ 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి. ఓకే, దీంట్లో వెంచర్ లో హైలైట్స్ ఏంటంటే 40 feet రోడ్స్, 100 feet రోడ్స్ అండ్ 30 feet రోడ్స్. ఓకే, వెంచర్ లో 100 feet రోడ్ ఉందా? వెంచర్ లో 100 feet రోడ్ ఉంది. ఓకే, ఈ 100 feet రోడ్ కూడా మనకు ఓవరాల్ కనెక్టివిటీ అవుతుంది. ఓకే, ఇప్పుడు మన వెంచర్ మధ్యలో నుంచే వెంచర్ మధ్యలో నుంచి ఉంది మనకి. ఓకే, ఓకే. దీంట్లో డెవలప్మెంట్స్, ఈ వెంచర్ లో డెవలప్మెంట్స్ గురించి చెప్పండి. ఈ వెంచర్ లో డెవలప్మెంట్స్ అంటే మనకు 30 feet, 40 feet అండ్ 100 feet రోడ్స్ ఉన్నాయండి. ఓకే, టోటల్ గా మనకు ప్రాజెక్ట్ అంటే ఒక విల్లా మనకు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో ఓకే ఆ విధంగా మనము కన్స్ట్రక్ట్ చేసాం దీన్ని. ఓకే, అరౌండ్ కాంపౌండ్ వాళ్ళు పెట్టాము, విత్ బ్రిక్స్ తో పెట్టాము. ఓకే, అండ్ సీసీ రోడ్స్ వేసాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, అండ్ మనకు 24 hours సెక్యూరిటీ ఉంటది. ఓకే, అండ్ 5 years మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటది. ఓకే, ఓకే. సో ఇవన్నీ కంప్లీట్ చేసాం. అండ్ మనకు 7 to 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే, ఓపెన్ ప్లాట్ మీదనే 7 to 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. ఇది చాలా గ్రేట్ న్యూస్ సార్. అన్ని ప్రాజెక్టులలో ఇది సాధ్యం కాదు. ఓపెన్ ప్లాట్ అంటే మాక్సిమం మనకి కంప్లీట్ మళ్ళీ R1 జోన్ ఉంటదండి. ఓకే, R2, R3 జోన్స్ కాదు, కంప్లీట్ R1 జోన్ లో ఉంటది. మనం హై రైజ్ జోన్ కూడా కట్టుకోవచ్చు డిపెండింగ్ ఆన్ స్క్వేర్ యార్డ్స్ బట్టి మనకు హైట్ పర్మిషన్ వెళ్ళిపోవచ్చు. మనకున్న ల్యాండ్ ఎక్స్టెన్షన్ ని బట్టి మనకు ఫ్లోర్స్ అనేది పర్మిషన్ వస్తుంది. మీరు మీకు ఎన్ని ఫ్లోర్లు అయినా కట్టుకోవచ్చు. ఓకే సార్, ఇంకొకటి దీంట్లో అండ్ 40 and 30 feet రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కదా. టోటల్ గా ఈ వెంచర్ కి డెవలప్మెంట్స్ చేస్తుంది ఎవ్రీథింగ్ అని చెప్పారు. టోటల్ ఎన్ని ఎకరాలు సార్ ఇది? టోటల్ గా 8 acres అండి. ఓకే, 8 acres లో 5 acres అనేది కంప్లీట్ చేసాము. ఓకే, ఎక్స్టెన్షన్ మనకు 3 acres లో స్టార్ట్ చేసాము. దానికి కూడా అప్రూవల్ వచ్చేసినాయి. రోడ్ వర్క్ అండ్ డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా త్వరలో ఇంకో 3 months లో కంప్లీట్ అవుతుందండి అది. ఓకే, ఇప్పుడు phase 2 అనేది రన్ అవుతుంది. ఇప్పుడు phase 1 లో ఎన్ని ప్లాట్స్ అవైలబుల్ లో? phase 1 లో మనకి 5 plots ఉన్నాయి అవైలబుల్ లో. ఓకే, మనకి ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. phase 2 లో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ నియర్ బై లొకేషన్స్ చెప్పండి సార్. ఇప్పుడు అంటే కనెక్టివిటీస్ చెప్పారు. మనకి ఇప్పుడు ఇక్కడ హౌసెస్ కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనసన్పల్లి విలేజ్ అండి. ఓకే, అది మనసన్పల్లి విలేజ్ అంటే మనసన్పల్లి ఎక్స్ రోడ్ వస్తుంది. ఓకే, మనసన్పల్లి ఎక్స్ రోడ్ నుంచి రైట్ తీసుకుంటే మనకు పెద్ద గోల్కొండ వెళ్తామండి. ఓకే, ఇది గచ్చిబౌలి వెళ్ళిపోవచ్చు. ఓకే, 35 minutes లో మనకు గచ్చిబౌలి వెళ్ళిపోవచ్చు. ఓకే, అదే మనసన్పల్లి ఎక్స్ రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్ళినాం అనుకో మనకు బెంగళూరు హైవేకి వెళ్తామండి. తిమ్మాపూర్ లో కనెక్టివిటీ అవుతాం. ఓకే, ఇక్కడ బ్యాక్ సైడ్ ఇటు ఏవో విల్లాస్ లాగా కనిపిస్తున్నాయి, అవేంటి? అది వచ్చేసి మనకి ఆకాశ్ విహార్ విల్లాస్ అండి. ఓకే, టోటల్ గా ఆకాశ్ విహార్ విల్లాస్ నియర్ బై. అక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి హోమ్స్ ఏంటి సార్? ఇవన్నీ డిగ్నిటీ హోమ్స్ అండి. మన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అంటారు కదా. అవునవును, అవే అండి. అది కనిపించేది మనసన్పల్లికి శ్రీశైలం హైవేకి మన బెంగళూరు హైవే కనెక్టివిటీ అయ్యే రోడ్. అది 100 feet రోడ్ సార్.
అదే ఇప్పుడు దాన్ని మరి మహేశ్వరం మీద మనసానపల్లి మీదగా వెళ్ళేటువంటి ఈ 100 feet రోడ్డు, ఈ 100 feet రోడ్డుకి మనకు ఎంత జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నది. అండ్ మన లొకేషన్ లో వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ లో మనకు ఈఎంసీ ఉంటుందండి. అది అంటే హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఓవరాల్ సరౌండింగ్స్ లో చాలా ఓపెన్ ప్లాట్స్ అయినా విల్లా ప్లాట్స్ అయినా చాలా వెంచర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసే వాళ్ళకి కూడా బెటర్ ఫీచర్స్ ఉన్న వెంచర్ ని చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కస్టమర్ ని మీ వెంచర్ ని చూస్ చేసుకోవడానికి స్ట్రాంగ్ రీజన్స్ ఏంటి? మనకు ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ పెడితే రిటర్న్స్ మంచిగా రావడానికి అన్న కారణం ఏందనేది మన కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, మంచి క్వశ్చన్ మహేంద్ర. ఓకే, ఇక్కడ మనకు కంప్లీట్లీ మనం R1 జోన్ లో ఉంటాం. అవును, మనకు నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ లో ఈఎంసీ అనేది మనకు వాకబుల్ డిస్టెన్స్ ఓకే 350 acres లో ఓకే ఈఎంసీ అని ఉంటది. ఓకే, ఈఎంసీ అనేది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. ఓకే, దాంట్లో కంపెనీస్ వచ్చేసి మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, 100 కంపెనీస్ పైన ఉన్నాయి. మెయిన్ గా ఒక 2 కంపెనీ పేర్స్ చెప్పండి. మెయిన్ గా అంటే మనకు మరవాల్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఉన్నది కదా, ఓకే, అది ఒకటి. విప్రో గానీ, JSW డ్రోన్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ సెంట్రల్ గవర్నమెంట్ అది, ఓకే ఓకే, సిగ్నీ గానీ, సైక్లింగ్ కంపెనీ గానీ, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఇప్పటికీ మనకు 10 to 15,000 ఎంప్లాయ్మెంట్ ఉందండి. ఓకే, ఇంకా మనకు వస్తుంటే రైట్ సైడ్ లో ఇంకా కనిపించాయి మనకి. ఇంకా ట్రాన్స్పోర్ట్ అనేది మెయిన్ గా చూస్తాం కదా సార్. మనం ఇమీడియట్ గా ఇల్లు కట్టుకోవచ్చు ఇక్కడ. సో ట్రాన్స్పోర్ట్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే పక్కన మనకు వాకబుల్ డిస్టెన్స్ లో మనకు మహేశ్వరం డిపో ఉంది. యాక్చువల్ ఓకే, మహేశ్వరం డిపో. ఈ డిపో బస్ డిపో. ఈ డిపో నుంచి మనము కోటి గాని, అబ్దల్గంజ్ గాని, లేకపోతే చంద్రాయనగుట్ట గాని, లేకపోతే ఇక్కడ మనకు మెహదీపట్నం గాని, ఎల్బీ నగర్ గాని, ఇక్కడ వచ్చేసి మనకి కడతాల్ గాని, షాద్నగర్ గాని బస్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. ప్రతి ఒక్క సిటీలో వైపు వెళ్ళడానికైనా కానీ బస్ ఇక్కడ నుంచి వెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి సికింద్రాబాద్ కూడా ఉన్నాయండి బస్సెస్. ఓకే, సికింద్రాబాద్ కూడా బస్సెస్ ఉన్నాయి. ఓకే, ఇంకొక విషయం సార్, మరి ఈ చుట్టూ డెవలప్మెంట్స్ చూస్తున్నాము. ఒకవైపు విల్లా ప్రాజెక్ట్ ఉంది, ఒకవైపు మన్సాన్పల్లి విలేజ్ ఉంది, ఒకవైపు మనకి మహేశ్వరం విలేజ్ ఉంది, ఇంకొక వైపు మనకి డిగ్నిటీ హోమ్స్ ఉన్నాయి. మరి ఇంతమంది చుట్టూ నలువైపుల నుంచి డెవలప్ అవుతుంది. మరి ఇక్కడున్న ప్రైస్ ఏ విధంగా ఉంది? మనకు మినిమం దీంట్లో ఎన్ని గజాల నుంచి స్టార్ట్ అవుతుంది? మన కస్టమర్స్ చెప్పండి. ఇక్కడ వచ్చేసి మినిమం 150 square yards స్టార్ట్ అవుతుంది సార్. ఓకే, మనం వచ్చేసి చుట్టుపక్కల తీసుకుంటే మహేశ్వరం లొకాలిటీలో తీసుకుంటే ఓవరాల్ దగ్గరలో ఓకే మినిమం 30,000 to 40,000 ఉన్నదండి. అవును, ఈ లొకేషన్ లో మనం ప్రైస్ వచ్చేసి మనకు రీజనబుల్ ప్రైస్ పెట్టాం. ఓకే, జస్ట్ 26,000 per square yard పెట్టామండి. ఓకే, ఈ ప్రైస్ అనేది ఫైనల్ ప్రైజా? ఇది ఏమైనా నెగోషియబుల్ అంటే స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుందండి. ఇంకా మనం ఫేస్ టు ఇంకా ప్రైజెస్ పెరుగుతా ఉంటున్నాయి కానీ తగ్గగా ఉండదు. ఓకే, ఇప్పుడు మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అప్రాక్సిమేట్లీ 70 to 80% వరకు కూడా ఉందండి. సో షూర్ సార్, మంచి లొకేషన్ లో, మంచి ప్రైమ్ లొకేషన్ లో ఫ్యూచర్ బాగా డెవలప్ అయ్యే దాంట్లో మన కస్టమర్స్ కోసం ఒక మంచి ప్రాజెక్ట్ అనేది చెప్పాము. ఇమీడియట్ గా మనం ఇల్లు కట్టుకోవచ్చు. ఇక్కడ ఇల్లు కట్టుకొని కూడా మనకు ఒకవేళ స్కూల్ కానీ కాలేజ్ కానీ కావాలి కదా పిల్లల కోసం. అవును, మనకు స్కూల్స్ నియర్ బై స్కూల్స్ అనేది ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు అక్కడ భాష్యం స్కూల్స్ కానీ, లేకపోతే మాంచెస్టర్ స్కూల్ కానీ, లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, చాలా స్కూల్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి. అది ఉంది కదా సార్, ఒకవైపు ఇవి, ఒకవైపు విలేజ్, ఒకవైపు విల్లాస్, ఇవన్నీ చుట్టుపక్కల ఉంటే మనకు ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనకి మేజర్ గా ఏదో ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండాలంటే హాస్పిటల్స్, కాలేజెస్, మనకు గ్రోసరీస్, మనకు ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్. ఇవన్నీ ప్రెసెంట్ మనకి వెరీ నియర్ బై ఉన్నాయి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉన్నాయండి. ఎలా మార్నింగ్ వాక్ లాగా వెళ్ళి కూడా మనం ప్రతి ఒక్క దానికి వెళ్ళి రావచ్చు. ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, చెప్పండి. ఈ రోజు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే విత్ ఇన్ 5 years లో ఓకే కాస్త డబుల్ అవుతుందండి. ఓకే, 5 years లో డబుల్. ఓకే, సో చుట్టుపక్కల మనకు అన్ని విల్లా ప్రాజెక్ట్ అండి. రెసిడెన్షియల్ గా చాలా గ్రోత్ అయింది ఇక్కడ. ఓకే ఓకే, ఇప్పుడు మనం కూడా విల్లా ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. పక్క చుట్టుపక్కల చూస్తే అన్ని రెసిడెన్షియల్ గా గ్రోత్ అయింది. అండ్ మహేశ్వరంలో AI సిటీ వస్తుందండి, ఐటీ హబ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మన్సన్పల్లిలో మనకు 198 acres లో మనకి ఐటీ హబ్ వస్తుంది. ఆల్రెడీ మనకు ల్యాండ్ పూలింగ్ కూడా అయిపోయింది. త్వరలో గవర్నమెంట్ ఎప్పుడు భూమి పూజ చేసినా మనకు ఇక్కడ ప్లాట్ కొనలేకపోతాం.
అదే ఇప్పుడు డెవలప్ అయ్యే కొంది మనకి ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి సార్. ఓకే, ఒక మంచి ప్రాజెక్ట్ అనేది మన కస్టమర్స్ కి తీసుకొచ్చారు సార్. సో గైస్ చూసారు కాండి, మనకి ఇక్కడికి వస్తే మీకు సైట్ మీతోటి మాట్లాడే విధంగా అద్భుతంగా సైట్ని అయితే డిజైన్ చేశారు. చుట్టూ డెవలప్మెంట్స్ తోటి బ్యూటిఫుల్ లొకేషన్లో మనకి మంచి ప్రైస్లో 70 to 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవుతాయి మనకి ఈ ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చేసారు. మరి ఆలస్యం ఎందుకండి, వెంటనే సార్ యొక్క నెంబర్ అనేది వీడియోలో పైన ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి మిగిలిన అన్ని విషయాలు తెలుసుకోండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీని మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవడానికి కింద ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.